వివాహంలో భార్యాభర్తలిద్దరూ ఐక్యత కలిగి ఉండడం అంటే తమ వ్యక్తిగతాన్ని కోల్పోవడం అనేది కాదు. మీ వివాహానికి ముందు మీ భాగస్వామికంటూ ఒక జీవితం ఉండేది. అందులో తన క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కొన్ని అలవాట్లు, ఇష్టాలు అన్నీ ఉంటాయి. అది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. కానీ మనలో కొంతమంది ఏం చేస్తారంటే మ్యారేజ్ అయిన తర్వాత సమయమంతా నాతోనే గడపాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది ఖాళీ సమయమైనా సరే, అవసరమైనా సరే, ఏదేమైనా సరే, ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి నీ టైం అంతా నాకే కేటాయించాలి అని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. మీకు ఇవ్వవలసిన సమయాన్ని మీకు ఇచ్చి, మీ అవసరాలన్నీ మీకు తీర్చిన తర్వాత వారి వ్యక్తిగతంగా వారు ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, స్పిరిచువల్గా కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి తనకంటూ తను కొంత సమయం కేటాయించాలి అని మీ హస్బెండ్ కానీ, వైఫ్ కానీ అనుకుంటే దాన్ని మీరు వ్యతిరేకించకండి. ఎందుకంటే ఎంత భర్త అయినా, భార్య అయినా జీవితం మొత్తం మీరే కాదు, జీవితంలో మీరు ప్రధానమైన భాగం, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఒకవేళ మీరు మీ పార్ట్నర్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే వారి వ్యక్తిగత సమయాన్ని కూడా మీరు ప్రేమించాలి. అప్పుడే మీ మధ్యలో బంధం మరింత బలపడుతుంది.